హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏసీ ఫుడ్స్. ఈ రోజు అయితే మనం బెల్లం, బియ్యం పిండి, గోధుమ పిండితో బెల్లప్పాలు అయితే చేసుకుంటున్నాం. సో ప్రాసెస్ మొత్తం చూసేయండి. నేను ఇక్కడ 1 కప్పు బెల్లం తీసుకున్నా, ఇలా తురిమేసుకొని. సో నేను స్వీట్ ఎక్కువ తినను కాబట్టి నాకు 1 కప్పు బెల్లం అయితే సరిపోయింది. 1 కప్పు బెల్లానికి 1 కప్పు వాటర్, ఇంకో కప్పు కూడా. సో 1 కప్పు బెల్లం తురుముకి 2 కప్పుల వాటర్ తీసుకున్నా. ఇది మొత్తం మనం కరిగించుకోవాలి. సో ఈ బెల్లం అయితే మొత్తం కరిగిపోయింది. ఇందులో మీకు ఏదైనా చెత్తలా కనిపిస్తే మాత్రం మీరు వడకట్టేసుకోండి. నాకైతే ఇది క్లీన్ గానే ఉంది కాబట్టి నేను ఇంకా ఫిల్టర్ చేసుకోవట్లే. సో ఇప్పుడు మంటని లో ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసి ఇక్కడ 1 కప్పు బియ్యం పిండి, ఇంకో కప్పు గోధుమ పిండి, ఇంకో కప్పు. ఇప్పుడు ఫ్లేమ్ ని ఆఫ్ చేసేసుకోవాలి. సో ఇలా మొత్తం కలిపెట్టేసుకోండి. కొంచెం జాగ్రత్తగా, వేడి ఉంటది కాబట్టి ఇలా ఒక స్పూన్ తో మంచిగా మిక్స్ చేసేసుకోవడమే. మనం ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది ఆల్రెడీ మరిగింది కదా మనకు బెల్లం వాటర్. సో సరిపోతుంది. ఇలా మొత్తం కలిపేసుకొని ఇది చల్లారే వరకు ఒక మూత పెట్టేసి ఉంచేసుకోవడమే. చూడండి, కొంచెం గట్టి గట్టిగా అవుతుంది. సో ఇది ఇప్పుడు ఆవిరి పైన మనం దీన్ని మొత్తం ఇలా మూత పెట్టేసుకొని ఉంచేసేయాలి. ఒక 15-20 మినిట్స్ అయినా పడుతుంది. ఇంకా మన వీలుని బట్టి ఎంతసేపు అయినా పెట్టుకోవచ్చు, మొత్తం చల్లారే వరకు. ఇలా మూత పెట్టేసుకొని చల్లారిన తర్వాత మనం బెల్లప్పాలు చేసుకుందాం. నేను ఇక్కడ ఇలాచీ పౌడర్ వేయడం మర్చిపోయినా. సో ఇది వేడిగానే ఉంది. ఇలాచీ పౌడర్ అయితే దంచి పెట్టుకున్నా. సో ఇది కూడా వేసేద్దాం. సో ఇలా ఒకసారి ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకోవడమే. సో చల్లారిన తర్వాత మనం చేయితో మంచిగా బాల్స్ చేసేసుకోవచ్చు. సో చల్లారిన తర్వాత చూపిస్తున్నా, చూడండి. ఇలా మనం మెత్తగా పిసుక్కోవాలి. మనం ఎంత మంచిగా మెత్తగా పిసుక్కుంటే అంత బాగా వస్తాయి ఇవి. మనము అరిసెలు చేసుకోలేము కదా, అవి పెద్దవాళ్ళకైతే పర్ఫెక్ట్ గా వస్తాయి. నాకైతే అంత పర్ఫెక్ట్ గా రావు కాబట్టి నేను ఇలాంటివి చేసుకొని అప్పుడప్పుడు తింటుంటా. ఇక్కడ చిన్న చిన్న బాల్స్ లాగా అయితే నేను చేసేసుకొని పెట్టేసుకున్నా. అన్ని నాకు ఒక 15-16 అయినాయి. సో వాటిని ఇలా అరిచేతిలోనే ఇలా కొంచెం ఒత్తేసుకోండి. చూడండి ఇలా. సో నూనె వేడైన తర్వాత వేసేసుకోవడమే. సో మీకు ఈ రెసిపీ మాత్రం నచ్చితే వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే. చూడండి ఎంత బాగా పొంగొస్తున్నాయో. చాలా మెత్తగా ఉంటాయి మంచిగా, ఎందుకంటే మనం గోధుమ పిండి కూడా యూజ్ చేసాం కాబట్టి కొంచెం సాఫ్ట్ గా ఉంటాయి. భలే ఉంటాయి టేస్ట్ కూడా. మనం ఎలా అంటే అలా ఫోల్డ్ అయిపోతున్నాయి. చాలా బాగుంటాయి టేస్ట్ కూడా. సో ఇవి అరిసెలు లానే ఉంటాయి కానీ అరిసెలు కాదు. సో మీరైతే ఒకసారి టేస్ట్ చేయండి చేసి. వావ్, నిజంగా సూపర్ అండి. ఊరికే ఏదో వీడియో కోసం చెప్పట్లే, నోట్లో నమ్ములుతున్నా నేను. నిజంగా చాలా బాగున్నాయి టేస్ట్. వేడి వేడిగా సాఫ్ట్ గా సూపర్ టేస్ట్ అండి. సో మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఈ రెసిపీని అయితే. అండ్ ప్లీజ్ ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఛానల్ని. థ్యాంక్ యూ.